మనకైతే ఐజీ స్టాచ్యూకి దగ్గరలో ఉంటుందండి ఈ హౌస్ అయితే. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి G+2 ఇండిపెండెంట్ హౌస్ అండి. మనకి ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. మీరు ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు మనమైతే ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ 150 స్క్వేర్ యార్డ్స్ లో ఉందండి. దీని డైమెన్షన్ వచ్చేసి అయితే 30x45. ఇదైతే G+2 లిఫ్ట్ ఆప్షన్ అయితే ఉందండి. మనకి గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే 1 BHK, అలాగే సెకండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్టయితే 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 2 BHK ఉందండి. మనకైతే ఇది 150 స్క్వేర్ యార్డ్స్ వచ్చింది కాబట్టి చాలా నీట్ గా వచ్చిందండి. మనకి ఎలివేషన్ చూసుకున్నా కూడా కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి. ఈ హౌస్ బిల్డప్ ఏరియా వచ్చేసి అయితే 4000 SFT అండి. మనకి అన్ని రూమ్స్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చాయండి. ఈ హౌస్ కి అయితే 2 సైడ్స్ కూడా గేట్స్ అయితే ఇచ్చారండి. చూడండి, ఇదైతే వచ్చేసి పార్కింగ్ అండి. మనకి పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ గా అయితే ఉందండి. స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తో చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసి అయితే లిఫ్ట్ ఆప్షన్ ఉందండి ఈ హౌస్ కి అయితే. ఇందులో బోర్, సంపు, అలాగే మంజీరా వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందండి. మనకైతే ఈ హౌస్ కి టోటల్ ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఒక్క విండో చుట్టూ కూడా గ్రానైట్ ఫినిషింగ్ తో చాలా బాగుందండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో చూస్తున్నారు కదండి, మెయిన్ డోర్ కూడా చాలా ఫినిషింగ్ తో చాలా బాగుందండి. మనకి చుట్టూ కూడా వుడ్ ఫినిషింగ్ తో చాలా బాగుందండి. మనకి నార్త్ కూడా ఇంకొక డోర్ అయితే వచ్చిందండి. హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉందండి. ఇదైతే డైనింగ్ కోసం సపరేట్ గా ఉందండి. పూజ రూమ్ కూడా సపరేట్ గా ఉంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ఉందండి. మనకి టోటల్ సెల్స్ అయితే కంప్లీట్ గా ఇచ్చారండి. ఇక్కడ ఒకటైతే వాష్ ఏరియా ఉందండి. ఇక్కడ ఒకటైతే కామన్ వాష్రూమ్ ఉందండి. 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే బెడ్రూమ్ నుంచి అటాచ్ వాష్రూమ్ ఉందండి. ఇంకొకటైతే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉందండి. మొత్తం ఫాల్ సీలింగ్ అయితే ఇక్కడ కూడా కంప్లీట్ గా చేశారు. చూడండి, విండో చుట్టూ కూడా గ్రానైట్ ఫినిషింగ్ తో చాలా బాగుందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనకి వెంటిలేషన్ 2 సైడ్స్ అయితే రోడ్ కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. సేమ్ మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా ఉందో సేమ్ సెకండ్ ఫ్లోర్ లో కూడా సేమ్ అలానే ఉందండి ఈ హౌస్ అయితే. మనకైతే ఇది ఐజీ స్టాచ్యూకి అయితే నియర్ బై ఉంటుంది. మనకి చుట్టూ సరౌండింగ్ కూడా చూసుకున్నట్టయితే కాలేజెస్ కానీ, అలాగే స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ మంచి అయితే ఉన్నాయండి. మనకి ఈ హౌస్ని అయితే విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి అయితే కాల్ చేసి విజిట్ చేయొచ్చండి. మనకు ఈ హౌస్ అయితే చాలా మంచి లొకేషన్లో ఉందండి. మనకైతే ఈ హౌస్ని అయితే మీకైతే చూస్తే మాత్రం తీసుకోవాలనిపిస్తుందండి. మనకి ఇది బడ్జెట్ కూడా చూసుకున్నట్టయితే మనకైతే తక్కువ బడ్జెట్లోనే వస్తుందండి ఈ హౌస్ అయితే. మనకి ఇదైతే 100% వాస్తు ప్రకారమే కట్టారు. అలాగే మనకి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఈ హౌస్ డైమెన్షన్ వచ్చి కూడా మంచిగా ఉంది కాబట్టి మనకైతే ఈ హౌస్ అయితే చాలా చక్కగా వచ్చిందండి. టోటల్ మెటీరియల్ కూడా అన్ని మంచి మెటీరియల్స్ అయితే వాడారు. చూసారు కదండి, మొత్తం మనకైతే ఈ హౌస్ని అయితే మీరైతే విజిట్ చేయడం కోసం అయితే స్క్రీన్ పైన నంబర్కి అయితే కాల్ చేసి విజిట్ చేయండి. మీరు మా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మా వీడియోని అయితే లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలాంటి ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.